Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సార్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చూస్తే క్యారెక్టరైజేషన్ లో సత్యరాజ్ గారి కోసం అని చెప్పి వేరే వేరే కూడా ఆప్షన్స్ పెట్టుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఉదయ్ భాను గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ఆవిడకి కూడా ఫస్ట్ చాయిస్ ఉదయ్ భాను గారేనా, లేదంటే వేరే అనుకుంటూ వేలో ఉదయ్ భాను గారు వచ్చారా? లేదండి, ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్లలో నేను మీకు కంటిన్యూస్ సత్యరాజ్ గారు, మోహన్ లాల్ గారు ఇట్లా వెళ్ళాం. అవును. సో ఫస్ట్ స్టెప్ లోనే ఆగింది. సేమ్ ఉదయ్ భాను దగ్గర కూడా ఫస్ట్ స్టెప్. నాట్ ఓన్లీ ఉదయ్ భాను, సత్యరాజ్, ఈవెన్ సత్యం రాజేష్, వశిష్ఠ వీళ్ళందరూ ఫస్ట్ స్టెప్ లోనే ఓకే చేశారు. ఓకే, బికాస్ ఆఫ్ ద కంటెంట్. కాకపోతే ఇట్లాంటి ట్రిక్కీ స్క్రీన్ ప్లే, ట్రిక్కీ సబ్జెక్ట్ ఉంది, మేక్ చేయడం కూడా ఇంపార్టెంట్. కొత్త సబ్జెక్ట్ అనగానే. అండ్ రెండోది, కొత్త ప్రొడ్యూసర్ ఇట్లా చేయగలుగుతాడా అని ఒక చిన్న ఛాలెంజ్ ఉంది ఆబ్వియస్లీ. సో దీనికి మేము చేసుకున్నది ఏంటంటే ప్రతి చోట వేరెవర్ది అంటే మేము ఎక్కడ ల్యాక్ లో ఉన్నాము. ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను కొత్త న్యూ కాబట్టి నా వెనకాల మారుతి గారిని పెట్టుకున్నాను. డైరెక్టర్ న్యూ, సో డిఓపిని స్ట్రాంగ్ తీసుకున్నాను. ఓకే, అట్లాగే మ్యూజిక్ ని బ్యాండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వాళ్ళకి బ్యాకప్ గా అంతా టాప్ సింగర్లను ఇచ్చాను. సో ఆర్టిస్టులు అంతా పర్ఫార్మర్, అలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట మొత్తానికి. అంటే టాలెంట్ ప్లస్ ఎక్స్పీరియన్స్. ఎస్ సూపర్, అసలు నైస్ క్యాలిక్యులేషన్. అదే ఉదయ్ భాను గారి ప్లేస్ లో ఇంకా అనుకున్న రెండు పేర్లు ఏంటి? అనుకోలేదు, ఎందుకంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తన క్లోజ్ ఫ్రెండ్ ఉదయ్ భాను గారు, ఈవెన్ సత్యం రాజేష్ గారు. ఓకే. సో తను వెళ్ళంగానే ఏమో చిన్న సినిమాలు అవుతాయి ఇట్లా అన్నారు, కానీ కథ విన్న తర్వాత డిసైడ్ కమ్మని కూర్చోబెట్టి వినిపించారు. అక్కడికే వాళ్ళు సాటిస్ఫైడ్. అండ్ ఈ రోజు వాళ్ళు దే ఫెల్ట్ హ్యాపీ. అపియరెన్స్ అయిన ఫస్ట్ టైం మీరు చూస్తే అవును ఉదయ్ భాను గారిని కొత్తగా చూస్తారు. అవును, ఆబ్వియస్లీ క్యారెక్టర్ చాలా నీట్ గా మాకు ప్రెజెంట్ చేశారు. యాక్చువల్ గా నిజంగా ఒక పవర్ఫుల్ ఉమెన్ ఎట్లుంటదో అట్లా కనిపిస్తుంది అదే క్యారెక్టర్. అండ్ ఈవెన్ సత్యరాజ్ గారిని కూడా కొత్తగా చూస్తారు. అంటే తను 200+ మూవీస్ చేశాడు. అవును. ఈ వయసులో తను లీడ్ చేసిన సినిమా అంటే ఇప్పుడు పింక్ మూవీ ఉంది, అమితాబ్ బచ్చన్, ఇంకో చినికం ఉంది. అంటే తను ఒక ఆ ఏజ్ ఫ్యాక్టర్ తో ఎట్లా లీడ్ చేస్తాడో తనకు ఆ ఏజ్ ఫ్యాక్టర్ తో వచ్చిన ఫస్ట్ లీడ్ మూవీ అని చెప్పొచ్చు. ఓకే, సూపర్ అండి. అయితే రీసెంట్ గా చూసుకుంటే తలలు పండిపోయిన ప్రొడ్యూసర్లే చేతులు కాలిపోయినాయి అని చెప్పేసి ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తున్నాం. రైట్. వాట్ ఈస్ యువర్ సెకండ్ ప్లాన్ బి ఏంటి అంటే ఏం చెప్తారండి? ఇన్ కేస్ మీ సినిమా హిట్ అయితే వెల్ అండ్ గుడ్, సూపర్ సక్సెస్. హిట్ కాకపోతే ఏంటి పరిస్థితి? సో ఇక్కడ ఎనీ ఇండస్ట్రీ, అవును, అంటే సినిమా ఇండస్ట్రీ కాదు, యూ కెన్ టేక్ ఎనీ ఇండస్ట్రీ. అంటే యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వేరే వాళ్ళని అంటున్నది కాదు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా ఆ బిజినెస్ ఆ వర్క్ ఫండమెంటల్ గా చేస్తే 100% సక్సెస్ కాకపోయినా అట్లీస్ట్ యూ విల్ గెట్ సంథింగ్. అదైతే నాకు తెలుసు. అంటే సినిమాని నేను ఎట్లా ఎంచుకున్నా అంటే బేసిక్ ఒక సినిమా అంటే కథ ఫస్ట్. ఓకే. నేను అక్కడ కంప్లీట్ గా ఫోకస్ చేస్తున్నా. సో కథ నుంచి నెక్స్ట్ క్యారెక్టరైజేషన్, అక్కడ నేను సక్సెస్ అయినా. ఈ రెండింటిని కలుపుతూ మేకింగ్, దాని మీద ఫోకస్ చేశాను. ఈ మూడు వచ్చాయి. సో సినిమా ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్. నేను ఫస్ట్ ఏం చూస్తానంటే నా ఆర్కిటెక్చర్, నా ప్లానింగ్, నా బేస్మెంట్స్ ఇక్కడనే పట్టుకుంటా. సేమ్ అదే ఇక్కడ పట్టుకుంటా. సో రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి లాజిస్టిక్స్ ని సినిమాలో అప్లై చేశారు. కాకపోతే ఏంటంటే యూ కెన్ టేక్ ఎనీ ఇండస్ట్రీ, ఫండమెంటల్స్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఎగ్జాక్ట్లీ. మీకు మనకి ఏమీ తెలియనప్పుడు ఫండమెంటల్స్ ఉంటాయి. బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రాంగ్. సింపుల్ గా లేనప్పుడు కూడా ఏంటంటే కీ షీట్ ఉంటుంది. ఎట్లా అంటే ఫండమెంటల్, దానికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, దీన్ని పట్టుకొని పోతే డెఫినెట్ గా అట్లీస్ట్ యూ విల్ కంప్లీట్ యువర్ ప్లాన్. ఓకే. యా సార్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ సార్? యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏం చేద్దాం? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ ఈస్ గుడ్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాట్ ఈస్ యువర్ ఫర్దర్ ప్లాన్ టువర్డ్స్ సినిమా అంటే ఏం చెప్తారు? సో నేను బేసిక్ గా స్టార్ట్ చేసింది ఒక మూవీ అని చేశాను. మీరు ఏంటంటే ఇమ్మీడియట్ గా నేను రెండో మూవీ కూడా చేశాను. అవును. సో ఎందుకు చేశానంటే నేను కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా సస్టైన్ కావాలనుకుంటున్నాను. నేను సరదా సినిమా ఇండస్ట్రీ అంటే 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్ వస్తుంటారు, వెళ్తుంటారు. ఫస్ట్ ఐ వాంట్ టు స్టాప్ ద ట్యాగ్ లైన్ ఫర్ మీ. వచ్చాడు, వెళ్ళిపోయాడు, అట్లా చేయకూడదు అన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను నెక్స్ట్ సబ్జెక్ట్ ని మారుతి గారు
ఒక కథ వినిపించారు. ఇమ్మీడియట్ గా ఐ వాంట్ టు గో సంథింగ్ అంటే ఇంకా దాని నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఈవెన్ నాకు జీ స్టూడియోస్ తో కనెక్షన్ చేపించారు. సో వీ కొలాబరేటెడ్ అనమాట మ్యూచువల్లీ. సో అది కూడా 2 సినిమాలు నేను స్ట్రాంగ్లీ అంటే మిగతాది ఆడియన్స్ కి నేను ఇచ్చేసినా కూడా అంటే ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. ఈ 2 సినిమాలు చూసిన తర్వాత మీరు నన్ను అడగరు ఓ మీరు కంటెంట్ మీద ఉన్నారు అని చెప్తారు. ఓకే సూపర్. సరే వేర్ యూ గాట్ ద ఇంట్రెస్ట్ సార్ యాక్చువల్లీ? అంటే నేను ఇంట్రెస్ట్ అనేది నాకని కాదు, జనరల్ గా బేసిక్ గా 99% ఆఫ్ ద పీపుల్ కి మూవీస్ అన్నా క్రికెట్ అన్నా పాలిటిక్స్ అన్నా ఇంట్రెస్ట్. ఆబ్వియస్లీ అవి దొరకవు కాబట్టి వాటిని నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అందరికి సాధ్యం కాదు కాబట్టి. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ అంటే ఒక పర్సన్ కి సినిమా ఇంట్రెస్టా కాదా అనేది క్వశ్చనే లేదని నేనంట. ఓకే యా. సో నాకు చిన్నప్పటి నుంచి నా ప్రైమరీ ఎంటర్టైన్మెంట్ సినిమా, దెన్ క్రికెట్, దెన్ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పాలిటిక్స్. ఓకే మనం అక్కడ రీచ్ కాగలిగితే ఏం చేయాలో కనుక్కుంటాం. రీచ్ కాలేనప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ మాట్లాడుతున్నాం. ఎట్లా అంటే అది అంత ఏమున్నారు ఏంటి లేదంతా అని మాట్లాడుతున్నారు. చాలా దగ్గరగా ఉన్నారు సార్. ఆఫ్ కోర్స్ అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.